చూడండి, ఈ యొక్క దినములకి ఏర్పరచబడినటువంటి వాక్య భాగాన్ని మనం విందాము. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం పిల్లరా. దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్థకము కానేరదు. అక్కడ ఇప్పుడు గమనించండి, దేవుడు చెప్పిన మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట అంటే మన భాషలో చెప్పాలంటే పిల్లరా ప్రమాణము అనొచ్చు. మాటను కూడా ఇది కూడా అనొచ్చు పిల్లరా, ప్రమాణం. మనం అంటాం మొన్న మాట చెప్పావు కదా, మొన్న నాకు మాట ఇచ్చావు కదా అంటే ప్రమాణమునకు ఉన్న మరొక పదం ఏంటంటే మాట. నువ్వు నాకు మాట అంటాడు, నువ్వు చేస్తానన్నా చెప్పు, లేదా నువ్వు వెళ్తానన్న మాట, నువ్వు ఉంటానన్న మాట, అప్పుడు నేను చేస్తాను, నేను ఉంటాను అంటాను. అంతేగాని పిల్లరా వేరే పదం ఉపయోగించు. అంటే ప్రమాణం చెయ్యి, ఒట్టు పెట్టు అనే ఈ పదాలకు మరొక పర్యాయ పదం ఏంటంటే మాట. ఇప్పుడు దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఈ 12వ మాసంలో మనతో దేవుడు చెప్పిన మాట నిరార్థకము. అంటే అది పిల్లరా కొట్టి వేయబడదు. గతించిన జనవరి మాసంలో ఏ వాగ్దానమైతే దేవుడు నీకు ఇచ్చాడో, ఈ 2025 జనవరి నెల 1వ తారీఖున ఏ ప్రమాణం అయితే దేవుడు నీతో చేసి ఉన్నాడో, ఏ మాట అయితే ఇచ్చాడో, నేను నిన్ను తలగా ఉంచుతాను, నేను నిన్ను పైవాడిగా ఉంచుతాను, నేను నిన్ను ఎత్తైన స్థానంలో ఉంచుతాను, నీ శత్రువులు నీ గవిని స్వతంత్రించుకుంటారు, నువ్వు ఇతరులకు పెట్టే స్థితిలో ఉంటావు, నువ్వు పట్టణంలో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, గర్భఫలము దీవించబడతాది, నీ భూఫలము దీవించబడతాది, నేను నీకు పూర్ణ ఆయుష్ ఇస్తాను అని. ఇలాగా ఈ జనవరి మాసంలో 1వ తారీఖున వాగ్దాన సందేశంలో ఏదైతే దేవుడు నీకు మాటిచ్చాడో, గతించిన 11 నెలల నుండి ఏదైతే దేవుడు నీతో మాట్లాడి నీ జీవితంలో అది ఇంకా పెండింగ్ లో ఉందో, ప్రభు చెబుతున్న ప్రొఫెటికల్ ప్రవచనాత్మకమైన మాట ఏంటంట, ఈ నెలలో దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ నెలలో దేవుడు మాట ఏమవుతాడు పిల్లరా? నిరార్థకము కానేరదు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఇచ్చే మాటకి మన పరిస్థితులకి అసలు సంబంధం ఉండదు. దేవుడిచ్చే మాటకి మన పరిస్థితులకి, మన బైబిల్లో దేవుడు ఇచ్చిన మాటకి మన పరిస్థితులకి సంబంధం ఉందా లేదా కొంతమంది భక్తుల ద్వారా మనం తెలుసుకున్నాము. మొట్టమొదటి భక్తుడు విశ్వాసమునకు తండ్రియు, విశ్వాసులకు తండ్రియు అని పేరు పొందినటువంటి అబ్రహాము గారి గురించి మనం చూసుకున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభ 3 వచనాలు మనం చదువుకున్నాము. ఆదికాండము 12వ అధ్యాయము ప్రారంభ 3. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల వద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు మాట ఇస్తున్నాడు. ఏంటంటే, అబ్రహామా నేను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను సరిహద్దులు విశాలపరుస్తాను, భూజనులందరిలో కల్లా ఈ పేరును పై స్థానంలో ఉంచుతాను. అబ్రహామా నీ నుండి వచ్చిన జనాంగాన్ని నేను ఫలింప చేస్తాను, విస్తరింప చేస్తాను, అభివృద్ధి పరుస్తానని దేవుడు అబ్రహాముకు మాట ఇస్తున్నాడు. అయితే దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చినప్పుడు అసలు అబ్రహాముకు సంతానం ఉన్నారా అంటే లేదు.
ఇప్పుడు అది క్రాస్ అయ్యి ఇప్పుడు 15వ అధ్యాయం వచ్చేసరికి 15వ అధ్యాయము 12వ వచనంలో ఇంకా డేటగా మాట్లాడుతున్నాడు. ప్రొద్దు హుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురు ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. ఏమండి 12వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? నీ సంతానాన్ని విస్తరిస్తాను, నీ నుండి వచ్చిన సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, నేను అనేక విధాలుగా నేను అభివృద్ధి పరుస్తాను, నేను మల్టిప్లై చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము సంతానమే కాదంట, ఎన్నో సంతానం, 4వ తరం. ఏంటమ్మా? నీ సంతతిలో 4వ తరం వారు తమది కాని దేశంలో 400 ఏళ్ళు అంట. 4 నిమిషాలు కాదు, 4 గంటలు కాదు, 4 రోజులు కాదు, 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు కాదు. ఎన్ని సంవత్సరాలు అంటాడు? 400 ఏళ్ళు. ఈ రోజు నేను ఆరాధిస్తున్న దేవుడు పుట్టు పూర్వాంతరాలు లేని దేవుడు కాదు, లేని దేవుడు కాదు. నీ చరిత్రే కాదు, నీవు తల్లి గర్భములో పిండంగా రూపింపబడక మునిపే, జగన్ పునాది వేయబడక మునిపే నీ భవిష్యత్ చరిత్ర మొత్తం ఆయన సృష్టించిన దేవుడు. తప్పుడు కూడా దేవుడు నామని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. నాట్య దేవుడిని ఆరాధిస్తున్నావు ఈరోజు, దృష్టిలో పెట్టుకుని ఆరాధించు. చూడండి, చాలా మంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీరు కళ్ళ ముందు కనబడే పరిస్థితిని బట్టి మీరు తుంటిపోతారు. రేపొద్దునే జరుగుతుందో తెలియదు. ఈ మనిషిని ప్రాణం ఎలాంటిదంటే, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి అలాంటి మనిషికి దేవుడు ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడో మీరు గమనించండి. సంగమా 12వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహాముకు దేవుడు ఇస్తున్న మాట, అబ్రహమా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, నేను నిన్ను దీవించబోతున్నాను, నేను నీ సరిహద్దులు విశాలపరచబోతున్నాను అన్నాడు. 15వ అధ్యాయం వచ్చేసరికి అబ్రహమా నిన్నే కాదు, నీ సంతతిలో 4వ తరపు వారు తమది కాని దేశంలో 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత వారి ఎవరైతే హింసను గురి చేశారో వారికి నేనే తీర్పు తీరుస్తాను. ఆ తర్వాత ఆ ఐగుప్తీయుల యొక్క బంగారమును, వెండిని, సంపదను మీరు తీసుకుని అక్కడి నుండి రాజులుగా మీరు బయలుదేరి వస్తారు అని 400 ఏళ్ల చరిత్ర అబ్రహాములో దేవుడు 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. మనం చూసుకుంటే ఈ 15వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకి సంతానం ఇచ్చాడంటే ఇవ్వలేదు. ఈ రోజు రేపు నీతో మాట్లాడుతున్న మాట సంగమా, ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో నువ్వు మర్చిపోవచ్చేమో కానీ నీకు మాట ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చినప్పుడు నరుడు కాదు. నువ్వన్నా మర్చిపోవచ్చేమో కానీ మర్చిపోడు. సుమా 15వ అధ్యాయంలో అంటాడు, అది నెరవేరిందో లేదని మీకు తెలియపరుస్తాను. ఎప్పుడైతే చూడండి నీ సంతతి వారు అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆది కాండము 12వ అధ్యాయంలో అబ్రహాం స్టోరీ కనబడుతుంది. ఇప్పుడు అబ్రహాముకి 21వ అధ్యాయంలో దేవుడు ఇస్సాకును ఇస్తున్నాడు. ఇస్సాకు పుట్టిన కుమారుడు ఎవరమ్మా? యాకోబు, ఏసావు. యాకోబుకి ఎంతమంది సంతానము? 12 సంతానము. 12 సంతానంలో 11వ వాడైనటువంటి యోసేపుడు
ఒకడు ఒక పార్టీ, మిగతా 11 మంది ఒక పార్టీ. ఈ 11 మందిలో 10 మంది ఒక పార్టీ. బెన్యామీను యోసేపు తమ్ముడే కాబట్టి, అంటే రాహేలు కుమారుడు. రాహేలు పెద్ద కుమారుడు యోసేపు, చిన్న కుమారుడు బెన్యామీను. సో ఈ 10 మంది ఒక పార్టీ. బెన్యామీనేమో ఇటు కోపమని చెప్పలేడు, అటు ప్రేమని చెప్పలేడు, ఎటు చెప్పలేక కడసారి వాడిగా చివరి వాడిగా ఉన్నాడు కాబట్టి తండ్రి దగ్గర ఉన్నాడు. ఇంకా 10 మంది మెజారిటీ ఒకలా ఉంటే ఈ 10 మంది కోపం అంతా ఎవరి మీద చెలరేగుతుందంట? యోసేపు మీద చెలరేగుతుంది. ఎప్పుడైతే యోసేపు మీద 10 మంది ఏకధాటిగా దాడి చేస్తున్నారో మనం చూసుకుంటే ఇక్కడ గమనించుకుంటున్నారా, యోసేపుని చంపాలన్న ఉద్దేశంతో ఎందులో పడేశారంట? గోతులో పడేశారు. ఎప్పుడైతే గోతులో పడేశారో, గోతులో పడిపోయినటువంటి యోసేపును దేవుడు మిద్యానీయులకు ప్రేరేపించి వారు వర్తక వ్యాపార రీత్యా ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు పిల్లరా వారి దృష్టి ఈ యోసేపు మీద పడేటట్లు క్రియ చేసింది ఎవరమ్మా? దేవుడు. ఎప్పుడైతే మిద్యానీయులు యోసేపును చూస్తున్నారో, యోసేపుని తీసుకెళ్ళాక ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? ఇష్మాయేలీయులకు అమ్మేశారు. ఇష్మాయేలీయులకు అమ్మేస్తే ఇష్మాయేలీయులు యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో పోతీఫరుకు అమ్మేశారు. పోతీఫరు ఇంట్లో కొన్ని సంవత్సరాలు బానిసగా పనిచేసి తర్వాత లేకుండా టాలెంట్ ఉపయోగించి ఒక సైనికులలో ఒక సైనికుడిగా చేరాడు. అలాంటి సమయంలో మరి సైనికుడు అంటే అతడు పిల్లరా మంచిగా యుద్ధాలు అయ్యి వచ్చి ఉంటాయి కాబట్టి మనం చూసుకుంటే పిల్లరా ఇక్కడ యోసేపుకి కంటలో మరి 6 ప్యాక్ వస్తుంది. ఎందుకంటే పిల్లరా ఎక్సర్సైజ్ చేసేవాడికి బాడీ ఫిట్నెస్ గా ఉంటుంది కాబట్టి హ్యాండ్సమ్ అంట. అక్కడ మనం చూసుకుంటే ఆదికాండం 39 యోసేపు సుందరుడుగా, రూపవంతుడుగా. రూపవంతుడు అంటే ఎవరు? యోసేపు రూపవంతుడును సుందరుడై ఉన్నాడు. అంటే చూడటానికి ఎలాంటి అమ్మాయి యోసేపు చూసినా టెంప్ట్ అయిపోతుంది. అయ్యో బాబాయ్, కొంతమంది ఆడపిల్ల మగవాళ్ళు చూడగానే పడిపోతున్నారు. కొంతమంది అసలు ప్రపంచంలో ఎప్పుడు మగోడు చూడలేని చూస్తారు. అసలు ఏ మగోని మీరు చూడలేదు, ఏ ఫస్ట్ టైం రా బాబు మగోడు చూద్దాం అన్నట్టు చూడటం, కళ్ళు అడ్డు చెప్పారు. కొంతమంది మగోళ్ళు కూడా అంటే అసలు అది జన్మలో ఎప్పుడు ఆడవాళ్ళు చూడలేదు. ఎంత అందమైన భార్యనిచ్చినా, ఎంత అందమైన భార్యనిచ్చినా బయట ఉన్న ఆడవాళ్ళు అయ్యి బాబోయ్ ఎంత అందంగా ఉన్నాడో చూడటం. ఇప్పుడు యోసేపు పిల్లరా అంత సుందరమైన వాడు, రూపవంతుడు. అలాంటి సమయంలో యోసేపు మీద ఎవరో కనుపడుతుంది? పోతీఫరు భార్య కనుపడుతుంది. పోతీఫరు భార్య యోసేపు మీద కనుపడినట్టునే ప్రతిరోజు యోసేపు ఐ లవ్ యూ అని మెసేజ్ పంపినట్ట. యోసేపేమో ఐ హేట్ యు అని రిప్లై ఇచ్చేవాడు. పొద్దున సెట్ అవ్వలేదు, కొన్ని మధ్యాహ్నం డెసిషన్ మార్చుకుంటాడేమో అని ఈసారి ప్రపోజ్ చేసి సింబల్ పంపింది, రిజెక్ట్ చేసి ఎలక్ట్ చేసి అబ్బాయి ఎలా పని అవుతలేదని చెప్పి ఒకరోజు డైరెక్ట్గా అటాక్ చేసి సైనికులందరినీ బయటకు పంపించేసి యోసేపును ఒక్కనే రాజుగారు లేరు, సైనికులందరినీ బయటకు పంపించేసాను. నువ్వు నేను తప్ప ఎవరు లేరు, నువ్వు నేను రాజుగారికి చెప్పను, నువ్వు కూడా ఎవరికి చెప్పకు, మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం, నన్ను పెళ్లి చేసుకోవద్దు, నన్ను సంతోషపరిచి చాలు అని యోసేపు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఆ టైంలో యోసేపు పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టి తన పై వస్త్రములు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడంట? బయటికి పారిపోయాడు. అది తెలుసుకుని అది జరిగిన తర్వాత ఎక్కడ రాణిగారి పరువు పోతాడో యోసేపు మరి రాణిగారు నన్ను బలవంతం చేయబోయారు, నేను పారిపోయి వచ్చానన్న తర్వాత ఎక్కడ రాణిగారి పరువు పోతాడో అని రాణిగారి స్క్రీన్ రివర్స్ లో క్రియేట్ చేసి పోతీఫరు రాగానే యోసేపు మీద ఒక కంప్లైంట్ చెప్పి మరి సైనికులందరూ వెళ్ళిపోయారు, యోసేపు ఒక్కడే ఉన్నాడు. అప్పుడు ఆమె తన భర్తతో ఈ మాటలు చెప్పాను. ఏమనంట?
నీవు మన యొద్దకు తెచ్చిన ఆ హెబ్రీ దాసుడు నన్ను ఎగతాళి చేయుటకు నన్ను కామెంట్స్ చేయడానికి నా యొద్దకు వచ్చెను. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రమును నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు. బయటికి పోయాడు. ఇదిగో ఇదే ఆధారం అనగానే వెంటనే మరి భార్య మాట వింటాడా? ఆ టైంలో ఎవడన్నా సైనికుడు మాట వింటాడా? 100% భార్య తప్పు చేస్తున్నా కూడా భార్య మాట ఎవడే. ఎందుకు? దొరికితేనే గాని దొంగ ఏమవుడు, దొర ఏమవుడు. దొంగ అవలే కొంతమంది దొరకరు, అస్సలు దొరకరు, చాలా పగడ్బందీగా చేసుకుంటాం. అయితే ప్రతిదానికి ఒక సమయం కలదు. కొండపైన పట్టణం ఏమవుదంట? మరుగై ఉండదు. ఏదో ఒక రోజున అది రహస్యమైనది కూడా దేవుడు పట్టబయలు చేసేస్తాడు. అయితే ఏం జరిగిందంటే ఎవ్వరికీ తెలియదు అనుకున్నా. ఈ పోతీఫరు భార్య తన నోటుతో తినే స్క్రీన్ మొత్తం రివర్స్ చేసేసి ఈ అమ్మాయి యోసేపును బలవంతం చేసింది. కానీ ఎవరి మీద నింద మోపించిందంట? యోసేపు మీద నింద మోపించింది. వెంటనే పోతీఫరు యోసేపుని తీసుకొచ్చి జైల్లో వేసేస్తున్నాడు. అన్యాయంగా 2 సంవత్సరాలు యోసేపు జైల్లో ఉంటారు. అలాంటి సమయంలో ఫరో గారి దగ్గర పనిచేస్తున్నటువంటి పాననాయకులు, భక్షకారులు అనే 2 కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులు, అందులో ఒకడు రాజుగారిని చంపాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. అయితే రాజుగారికి ఇద్దరిలో ఎవరు చంపడానికి ప్రయత్నం చేశారో క్లారిటీ లేక ఇద్దరిని తీసుకెళ్లి రాజుగారు ఇద్దరు వేసారు, జైల్లో వేసారు. ఆ యొక్క ఎంక్వైరీ అనేది జరిగిన తర్వాత ఎవడు తప్పు చేశాడో వాడిని ఉరేసి తప్పు చేయలేనికి ప్రమోషన్ ఇస్తాము అని రాజుగారు ఇద్దరిని తీసుకెళ్లి జైలు వేసేస్తే వాళ్ళిద్దరికి ఒక కళ వస్తాయి. ఆల్రెడీ యోసేపు దేవుడు ఏ వరం ఇచ్చాడు? కళల వరం. కళలకు అర్థం చెప్పే వరం ఇచ్చాడు. ఆ అర్థం చెప్పే వరం యోసేపు ఉండడం వల్ల ఎంత అద్భుతం చూడండి. యోసేపుని వేసిన అదే లాకంలో వీళ్ళిద్దరిని కూడా వేసేది. ప్రతిరోజు ఒకరొకరు మాట్లాడుకునేవారు. ఒక రోజంట వాళ్ళు ఎలా కూర్చున్నారో పిల్లరా మనోదుఖంతో అలాగా మూడొకటిగా కూర్చున్నారు. వెంటనే యోసేపు అన్నారంట, అన్నా ఏంటి రోజు డలగొన్నావు అంటే ఏం లేదు యోసేపు, ఏం లేదు. చెప్పానా ఎందుకు డలగా ఉన్నావు అంటే ఏం లేదు, నాకు ఒక కళ వచ్చింది, ఆ కళకు భావం అర్థం కావట్లేదంటే అవునా అదేంటో చెప్పు అని వెంటనే అది చెప్పిన తర్వాత దాని వివరం చెప్పిన తర్వాత అందులో ఒకడేమో ఉరికంపం ఎక్కుతానని చెప్తాడు, ఒకడేమో రాజుగారికి ద్రాక్షరసం అందిస్తాడని చెప్తాడు. యోసేపు చెప్పినట్టుగానే అక్కడ జరుగుతుంది. ఉరికంపం ఎక్కుతాను అన్నవాడు ఉరికంపం ఎక్కుతాడు. బయటకు వచ్చి ప్రమోషన్ పొంది రాజుగారికి నువ్వు ద్రాక్షరసం అందిస్తావు, నువ్వు బాణదాయకుడిగా నువ్వు రాజుగారి దగ్గర వృద్ధి చెందుతావని చెప్పిన వెంటనే అలాగే డెవలప్ అవుతాడు. ఇలాగా యోసేపు కళల వరం అనే దాన్ని దేవుడు ఇవ్వడం వల్ల ఆ తర్వాత బయటకు వచ్చినాడు. వాడికి అంటాడు యోసేపు, నాన్న నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, బయటికి వెళ్ళిన తర్వాత రాజుగారికి నా గురించి ఒక రికమెండేషన్ చేయి, నేను చెయ్యని నేరానికి నేను జైలుకు వచ్చానని ఫరో గారికి నువ్వు చెప్పు అని చెప్పిన తర్వాత సరే నేను ఒకవేళ బయటికి వెళ్తే అలాగే చేస్తాను అంటాడు. సంవత్సరం వరకు ఆ వ్యక్తికి దేవుడు జ్ఞాపకం లేకుండా దేవుడు మరిపించాడు. ఎందుకు ఈ సంవత్సరం ఏంటి? యోసేపుకి ఏ కాలం ఇది? పరీక్ష కాలం. దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన నేను పరీక్షించాలని డిసైడ్ అయినప్పుడు నువ్వు తలకిందులుగా తపస్సు చేసిన కార్యం. ఎందుకు? అదే కాలం పరీక్ష కాలం. ఆ పరీక్షలను నగ్గాలే కానీ ఎప్పుడు వచ్చేస్తానని అనకూడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యూనిట్ అయిన తర్వాత ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అయిన తర్వాత ఏ ఎగ్జామ్స్ వస్తాయి? క్వార్టర్లీ. క్వార్టర్లీ ఎన్ని యాన్యువల్ వచ్చాయా? క్వార్టర్లీ అయ్యాక మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ థర్డ్ యూనిట్ వస్తుంది. మళ్ళీ థర్డ్ యూనిట్ మళ్ళీ ఏమవుతుంది? ఆఫర్లీ. ఆఫర్లీ అయితే మళ్ళీ ఎన్ని యాన్యువల్ వచ్చేద్దా? మళ్ళీ ఫోర్త్ యూనిట్ అవుతుంది. ఫోర్త్ యూనిట్ ఎన్ని యాన్యువల్ వచ్చేద్దా? ప్రీ ఫైనల్ వర్క్. ప్రీ ఫైనల్ ఒకసారి వెళ్తారా? మా టైంలో అయితే ఒకసారి ఎక్కిపోదు, ఇప్పుడు 10 సార్లు వెళ్తున్నారు. ఎందుకంటే ఎక్కడ అంత నమ్మకం. ఒకసారి మా టైంలో ఒకసారి ఎక్కిపోదు, రెండోసారి లైట్గా పబ్లిక్. ఇప్పుడు రోజు ప్రీ ఫైనల్ అవకాశం ఉంటే అర్ధరాత్రి కూడా మీరు ఎక్కడ ప్రీ ఫైనల్
ఎందుకు చేపను రుద్దితేనే కానీ ఇక్కడ ఏమవుతుంది ఈ రోజుల్లో పులుసు రాదు. మా కాలంలో రుద్దాకలేదు, మీరు రుద్దిసుకోండి అని మా ఇంటికి మేమే రుద్దిసుకునే వాళ్ళు, మార్పులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కాలంలో అలా కాదు, వీళ్ళ ఇంటికి వెళ్ళాక వీళ్ళు వదిలితే పుస్తకం ముట్టుకోవాలి. కాబట్టి ఆ వృత్తి అనేది ఎక్కడ రుద్దేయాలి? స్కూల్లోనే రుద్దేయాలని చేసి సూపర్గా రాత్రి 8-9 రుద్దేస్తారు. ఇంక ఇంటికి వచ్చాక ఇంటికి వెళ్ళి రుద్దుకుంటారు. అరే మొత్తం అక్కడ పులుసు ఉడిపోద్ది కదా. గమనించండి, యోసేపు జీవితంలో ఆ కళలకు ఈ సంవత్సరం అతనికి పరీక్ష. 2 సంవత్సరాలు, 1 సంవత్సరం జైల్లో ఉంటాడు, 1 సంవత్సరం పరీక్షలు, 2 సంవత్సరాలు చెరసాల్లో ఉంటాడు. ఆ తర్వాత రాజుగారికి ఒకసారి కళ వస్తుంది. ఆ కళకు అర్థం తెలియక రాజుగారు చాలా టెన్షన్ పడిపోతున్న టైంలో ఇప్పుడు దేవుడు ఎవరికి జ్ఞాపక శక్తి నడిపారా చెప్పాలి. ఎవరైతే యోసేపు సాయం చేశాడో ఆ వ్యక్తి జ్ఞాపక శక్తి ఇస్తాడు. అయ్యా రాజా, నేను చెయ్యని తప్పుకు మనం జైలు వేశావు కదా, అప్పుడు నాకు కళ వచ్చింది. ఆ కళకి భావం తెలియక సేమ్ నీకులాగా నేను మెంటలేకపోయి బుర్రపాడైపోయి అలా మూల కూర్చుంటే అలాగా ఉంది. అక్కడ ఒక యవ్వనస్తుడు నాకు కనపడ్డాడు. అతని పేరేంటి? యోసేపు. అతన్ని నేను చూడగానే, అతను నా కళ చెప్పగానే వెంటనే ఇట్లా ఈజీగా చెప్పేసి అతను చెప్పింది సెపరేట్ గా జరిగింది. అవునా? అతను ఇప్పుడు ఎక్కడంటే మన కారాగారంలోనే, మన సంరక్షణలోనే, జైల్లోనే ఉన్నాడు. అవునా? అలాంటి వాడు ఎక్కడ ఉండకూడదు? జైల్లో పిలిపించి బయటికి వచ్చాడు. రాజుగారు యోసేపుకి కళ మొత్తం చెప్పారు. యోసేపు అట్టుకొండు నోట్లో పెట్టినట్టుగా మొత్తం వివరించేసాడు. వివరించిస్తే ద్వారా నీళ్ళంటి జైల్లో ఉండకూడదురా, అయిపోయింది. ఏ టైమో పరీక్ష టైం అయిపోయింది. నీలాంటి ఎక్కడ ఉండకూడదు? జైల్లో ఉండకూడదురా. అబ్బాయి నువ్వు ఎక్కడ ఉండాల్సినోడివి చెప్పాలి. నా పక్కన ఉండాల్సినోడివి, నా పక్కన నీకు సీట్ ఏంటరా అని చెప్పి యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టారు పిల్లరా? తన పక్కన కూర్చో. అప్పుడు నా యోసేపుకి మరో ఒక శాస్త్రం ఇస్తున్నాడట. నేను పేరుకు మాత్రమే రాజును గాని నీ సంతకం లేకుండా సీమ కూడా ఎక్కడ కదలకూడదు. చెప్పండి, బయటికి వెళ్ళకూడదు. పేరుకు మాత్రమే నేను రాజుని, మొత్తం నీకు అన్నిటి మీద రైట్స్ ఇచ్చేస్తున్నాను రా అబ్బాయి అని అన్న తర్వాత అదే టైంకి ఐగుప్తులో సమృద్ధి పొంగి ప్రవహిస్తున్న సమయంలో కానాలో ఏం స్టార్ట్ అయిందంట? కరువు స్టార్ట్ అయింది. ఆ కానాల నుండి ఏ యోసేపు అయితే చిన్నతనంలో కల వచ్చిందో 10 పన్నాలు నిలబడి 10 పన్నాలు సాష్టాంగ పడుతూ పిల్లరా, మరి యోసేపు పన్నా నిలబడ్డము, మరి సూర్యచంద్ర నక్షత్రాలు సాష్టాంగ పడ్డము. ఏ కళ అయితే యోసేపుకి వచ్చిందో ఆ కళకు నెరవేర్చే సమయం ఎగ్జాక్ట్ గా అన్నదమ్ములందరూ కూడా, యోసేపు అన్నలందరూ కూడా యోసేపు దగ్గరకు వచ్చి సాష్టాంగ పడతారు. ఆ తర్వాత ఈ విషయం అంతా జరిగిన తర్వాత యోసేపుని పిల్లరా, ఇతడు మేము చిన్నప్పుడు చంపుదామనుకుని ప్రయత్నం చేసినటువంటి తమ్ముడా అని తెలియక తర్వాత తెలుసుకున్న తర్వాత వారిలో ఒక పశ్చాత్తాప భావం వచ్చి వీళ్ళందరినీ 70 మందిగా వచ్చినటువంటి యాకోబు సంతానాన్ని కాలక్రమేణా 400 సంవత్సరాల తర్వాత ఎన్ని లక్షలుగా మారిపోయారంటే వీళ్ళు 6 లక్షలుగా మారిపోయారు. 400 సంవత్సరాలు. ఇదే చెప్తున్నాడు ఆదికాండం 15. అర్థమైందా? అర్థమైపోయిందా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆదికాండము అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఏసావు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12. 12లో 11 ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుని ఏలనారంభించినప్పుడు కానాన్లో కరువు వచ్చినప్పుడు కానాన్ నుండి ఈ కుటుంబం మొత్తం 70 మందిని యోసేపు ఐగుప్తుకి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ అందరికీ మంచి జాబులు ఇప్పించి వీళ్ళ సెటిల్ చేసిన తర్వాత కాలక్రమేణా యోసేపుని ఎరగని రాజు ఐగుప్తులు ఏం చేశాడంట? ఏలనారంభించాడు. అలాంటి సమయంలో నిర్గమాకాండం ఏర్పడింది. అప్పుడే ఇశ్రాయేలు ప్రజలంట ఐగుప్తులు ఏం చేయడం మొదలెట్టారు? నిర్గమాకాండం 3వ అధ్యాయం ప్రారంభోత్సవం చదవాలి.
నిర్గమాకాండము 3వ అధ్యాయము. మోషే ఆ. మిద్యాను రాజుకుడైన ఆ. ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ. ఆ మందను అరణ్యము అవతలకు ఆ. తోలుకుని దేవుని పర్వతమైన హోరేబునకు అంటే వచ్చిండు. 7వ వచనం చదివానా? 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, ఇట్లా నేను ఐగుప్తులోనున్న ఆ. నా ప్రజల బాధను నిశ్చయముగా చూసింది. ప్రజల బాధను నిశ్చయముగా చూసిందని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి ఆ. వారు పెట్టిన మొరడు వింటి వారు పెట్టిన మొరడు వింటిని వారి దుఃఖములు ఆ. నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి ఆ. వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి ఆ. విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిసీయులకు హివ్వీయులకు యెబూసీయులకు ఆ. నివాసస్థలమైన ఆ. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నాను. ఇశ్రాయేలీయుల ఆ. మొర నిజముగా ఆ. నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు ఆ. వారిని పెట్టుచున్న హింస చూచితిని. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు 400 సంవత్సరాల తర్వాత దేవుడు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాడంట? ఇశ్రాయేలు ప్రజల గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? ఎక్కడ? మోషేతో మాట్లాడుతున్నాడు. ఈ 400 సంవత్సరాల చరిత్ర అసలు అబ్రాహాము పిల్లలే లేనప్పుడు, పిల్లలకి ఇంకా పిల్లలే పుట్టలేనప్పుడు ఆ పిల్లలు ఇంకా 400 సంవత్సరాలు ఇంకా రంగంలోకి రాకముందు దేవుడు ఎవరికి మాట ఇచ్చాడో? అబ్రహాం. అదే దేవుడు ఈ రోజు కూడా నీ మధ్య నీకు మాట ఇచ్చిన దేవుడు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. శివశంకర దేవుడు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జీవితాలను చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు. నా జీవితాలను చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు. నీవు మా పక్షమై ఉన్నావు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలలో జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు మా జ్ఞాపకాలలో జరగని వాడవు. హల్లెలూయా. నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు ఏ దేవుడమ్మా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఈ డిసెంబర్ నెలలో నీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటమ్మా? దేవుడిచ్చు మాట నిరర్ధకము కానేరదు. హల్లెలూయా. జగత్పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. గమనించండి బిడ్డలారా. ఇలాగా అబ్రహాముకు అసలు సంతానమే లేని సమయంలో అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు. అబ్రహామా, నేను గొప్ప జనముగా చేస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె వ్యాపిస్తాను అంటాడు. ఈరోజు ప్రపంచమంతా ఒకసారి జల్లిడేస్తే ప్రపంచంలో అత్యంతంగా మెజారిటీ కలిగినటువంటి జనాభా ఎవరైనా ఉన్నారా అంటే చెప్పండి ఒక మాటలో. ఎవరమ్మా? క్రైస్తవులా కాదా? చెప్పాలి. మన ఆంధ్ర అంతా కలిపి చేసుకునే పండుగ ఒకటి ఉంటుంది, తెలంగాణ అంతా కలిపి చేసుకునే పండుగ ఒకటి ఉంటుంది, తమిళనాడు మాత్రం కలిపి చేసుకునే పండుగ ఒకటి ఉంటుంది, మహారాష్ట్ర మాత్రం కలిపి చేసుకునే పండుగ ఒకటి ఉంటుంది, రాజస్థాన్ ఇంకా ఒరిస్సా ఇంకా బెంగాల్ ఇంకా కలకత్తా కలిపి చేసుకునే పండుగ ఒకటి ఉంటాయి. కానీ ప్రపంచం అంతా ఒకే రోజు
ఏకదాటిగా తీసుకుని పండుగ ఏదైనా ఉందా అంటే మన దేవుడి పండుగ. హల్లెలూయా. అలాంటి దేవుడిని ఈ రోజు నీవు నేను నమ్మగలుగుతున్నామని ఒక్కసారి శబ్దంగా హల్లెలూయా చెప్తావా? చెప్పలే హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇచ్చిన మాట ఎవరైనా మర్చిపోవచ్చేమో కానీ ఆయన మర్చిపోడు, ఆయన మరువడు. ఆయన మరువని ఎడబాయిన దేవుడు అంటే అబ్రహమా నిన్ను నేను ఒంటరిగా పిలిచానంటాడు. ఎక్కువ మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. ఈ రోజు దేవుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచాడు. ఎవరొస్తారమ్మా ఒంటరిగా ఉన్నప్పుడు? మీరు చెప్పండి. మన దగ్గర డబ్బు ఉండాలి, మనుషులు ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, మన దగ్గర ప్రాపర్టీ ఉండాలి, మన దగ్గర అందం ఉండాలి, మన దగ్గర చందం ఉండాలి, మన దగ్గర టాలెంట్ ఉండాలి. మనం జీరోలు అనుకోండి, మన పక్కన వచ్చేవాడు ఈ మావుడు అనగలరా? మన దగ్గర అయితే సౌండ్ ఉండాలి. ఏంటి సౌండ్ అంటే? డబ్బు. మనకి డబ్బు ఉండాలి, లేదా సొసైటీలో అధికారం ఉండాలి, ఎమ్మెల్యే గారు తెలిసి ఉండాలి, ఎంపీ గారు తెలిసి ఉండాలి, సీఎం గారు తెలిసి ఉండాలి. అప్పుడు మన ఇంటి చుట్టూ బెల్లం చుట్టూ ఏగల వాళ్ళంటే మన చుట్టూ మనుషులు వాళ్ళేస్తారు. ఆ మనుషులు కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్తారు? అయితే మళ్ళా 5 సంవత్సరాల తర్వాత కనుక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కనుక ఒకవేళ ఎక్స్ ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఏగలు కాస్త మళ్ళీ కొత్త మళ్ళీ వెతుకుతాయి. గమనించండి బిడ్డలారా, ఇది మనుషుల స్వభావం. కానీ నీ దేవుడు నా దేవుడు నువ్వు ఎప్పుడైతే జీరో అవుతావో, జీరో అయింది నిన్ను హీరోగా చేసే దేవుడు. హల్లెలూయా. 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 నేనొక సున్నా నీవే విన్నా. కూర్చున్న చదవడాడి అంతమానం అటు వచ్చి ఇటు వచ్చి నేనొక సున్నా నీవే విన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చనన్నా. నేనొక సున్నా నీవే విన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చనన్నా. I am the hero, you are the hero, it's నాలో హీరో నాకు విలువ తెచ్చనన్నా. హల్లెలూయా. మనం ఒక సున్నా, ఆ సున్నా పక్కన ఒకటి వచ్చి నిలబడితేనే ఎన్ని సున్నాలు ఉన్నా, ఇలా ఎన్ని సున్నాలు ఉన్నా, ఎన్ని సున్నాలు ఉన్నా, ఇలా ఎన్ని సున్నాలు ఉన్నా, యేసు ఒక్కడుంటేనే చాలు నా విలువ లక్షగా మారు. యేసు ఒక్కడుంటేనే చాలు నా విలువ లక్షగా మారు. నేనొక సున్నా నీవే విన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చినట్టుగా. I am the hero. హల్లెలూయా. నేను జీరో అని అనుకుంటా. అందరూ మీ తర్వాత మీ ఇష్టం. నాతో కలిసి పాడతానన్న వాళ్ళందరూ కూడా జీరో. లేదు పాస్టర్ గారు మీరు మాత్రమే జీరో, మేము జీరో అంటావా? నేనైతే పడదామా? I am the hero, you are the hero, యేసు నాలో హీరో నాకు విలువ తెచ్చినట్టు. పడదాం. నేనొక సున్నా యేసు నాలో హీరో నాకు విలువ తెచ్చిన. హల్లెలూయా. 5 సున్నాలున్నా ఏంటి? 5 సున్నాలున్నా 10 సున్నాలున్నా సున్నాలకు లెక్క కాదా? యేసు పక్కన ఉంటేనే చాలు నా విలువ లక్షగా మారు. అక్కడ ఒకటి లేనప్పుడు నీకు చెక్కించి సున్నాలు 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 చదువుతున్నారు. సున్నాలు సున్నాలు అప్పుడు వస్తుందప్పుడు రాదు. ఎప్పుడు వస్తుంది? మరి బాబు ముందు పక్కన అంకీరా బాబు. ఆ అంకీ అయ్యండి ఎంతనండి అయ్యా? ముందు సున్నాలు ఉంటే అంటారా? చెప్పండి. పక్కన ఏమయ్యాలి? ఆ అంకీ ఎవరో? ఎన్ని సున్నాలు ఉన్నా, ఇలా ఎన్ని సున్నాలు ఉన్నా, యేసు పక్కన ఉంటేనే చాలు నా విలువ లక్షగా మారు. యేసు పక్కన ఉంటేనే చాలు నా విలువ లక్షగా మారు. నేనొక సున్నా నీవే విన్నా, యేసు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చిన. హల్లెలూయా. ఈ లోక
లోకంలో నీ పక్షంగా ఎవరున్నా లేకపోయినా, నీకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, నీ బిడ్డలైనా, నీ అన్నదమ్ములైనా, నీ స్నేహితుడైనా, చివరికి డబ్బు అయినా, ఏమున్నా లేకపోయినా, యోబు అంటున్నాడు ఛాలెంజ్ తో కూడిన మాట. ఏమంటున్నాడు? దిగంబరిగా వచ్చాను, యెహోవా ఇచ్చెను అనగలరా ఈరోజు ఆ మాట? దేవుడు మీకు ఇస్తున్న ఛాలెంజ్ చెప్పగలవా? ఆ మాట నీ లోపల ఎప్పుడైతే వస్తుందో సమస్యలు అడ్రస్ లేకుండా మూట కట్టుకుని మొత్తం ఎవరు తీసుకెళ్ళిపోతాయి? ఒక ఇల్లు ఖాళీ, ఒక ఇల్లు అద్దెకించాం, అది ఖాళీ చేసి ఇవ్వాలి మనకి. మనం వాళ్ళకి ఇల్లు ఇచ్చినప్పుడు ఎలా ఇస్తాం? ఖాళీ చేసి శుభ్రంగా కడిగించి నీట్గా పెయింటింగ్ వేసి అన్ని చెప్పి, అమ్మా ఇదిగో కొత్తనే, అయ్యా ఇదిగో కొత్తనే, అయ్యా ఇదిగో ఇదిగో అన్ని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మనకి ఎలా ఇవ్వాలి? ఎక్కడ తిరుగుతున్నాడు వదిలేసి వెళ్ళిపోతే అడ్వాన్స్ ఇస్తాం మనం, చెప్పాలి. ఎక్కడ వదిలేసారు అనుకోండి, ఏమన్నా ఇస్తావా? ఏమో. ఇప్పుడు సాతానుగాడు నీ దగ్గర నుంచి ఏ సమాధానం దొంగలించేశాడు, ఏ ఆరోగ్యం దొంగలించేశాడు, ఏ నెమ్మది దొంగలించేశాడు, ఎంత ప్రాపర్టీ దొంగలించేశాడు, అన్ని దేవుడు త్వరలో వడ్డీతో సహా రప్పించే సమయం త్వరలోనే ఉంది. హల్లెలూయా. అది జరగాలంటే నీ దగ్గర నుంచి ఒక డైలాగ్ కోసం ఆయన చూస్తున్నాడు. ఏంటా డైలాగు చెప్పండి? యెహోవా ఇచ్చెను, నేను దిగంబరిగా వచ్చాను, మీరు అనుభవించడానికి తప్ప. ఈ డైలాగ్ నీ దగ్గర నుంచి రావాలి. ఇది ఎప్పుడైతే ఈ మాట నీ దగ్గర నుంచి వస్తారో మరుక్షణం ఎవరు రంగంలో దిగుతారు? యోబు మొదటి ఆశీర్వాదం కంటే యోబు గ్రంథం 42:12 మనం చూసుకుంటే రెండింతల ఆశీర్వాదం అంటే చాలా సార్లు మీకు చెప్పాను. మొదటి ఆశీర్వాదం 7,000 గొర్రెలు, శ్రమ తర్వాత 14,000 గొర్రెలు. మొదటి ఆశీర్వాదం 3,000 ఒంటెలు, శ్రమ తర్వాత. మొదటి ఆశీర్వాదం 500 జతల ఎడ్లు, శ్రమ తర్వాత. మొదటి ఆశీర్వాదం 500 ఆడగాడులు, శ్రమ తర్వాత. మొదటి ఆశీర్వాదం 7 కుమారులు, 3 కుమార్తెలు, 3 కుమార్తెలు, అంతంత మాత్రం అందగెత్తులు, శ్రమ తర్వాత. 3 మిస్యూనివర్స్. సాధారణంగా మిస్ యూనివర్స్ అంటే ఒకరు ఉండాలా, 10 మంది ఉండాలా? కానీ యోబుకు మాత్రం 3 మిస్ యూనివర్స్. ఇలా పట్టుకుంటే కందిపోతారు, ఇలా జస్ట్ ఇలా చెయ్యేస్తే మనకడిపోడు, అంత అందగత్తు. ఇప్పుడు చెప్పండి, శ్రమకు ముందు ఆశీర్వాదం బాగుంటుందా, శ్రమ తర్వాత ఆశీర్వాదం బాగుంటుందా? మరి శ్రమ తర్వాత ఆశీర్వాదం నీకు రావాలంటే నీ దగ్గర నుంచి 3 పంపని డైలాగులు రావాలి. చెప్పండి మా మాట చెప్పండి. ఈ 3 డైలాగులు ఎప్పుడైతే నీ నోట్లోకి రాగలుగుతాయో అప్పుడు నీ ఇంట్లో ఒక్క శోధన కూడా లేకుండా మొత్తం మూట ముడి కట్టించి బయటికి తవరైపోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఇది రావాలన్నా కూడా గుండెల్లో ఏముండాలమ్మా? సత్తా ఉండాలి. ఏదో నోడుదు తిప్పెట్ట సరిపోదా? అబ్బే, కట్టుకున్న భార్య అంటున్నాడు. ఏంటమ్మా యోబు గ్రంథం 2వ అధ్యాయం ఏమంటుంది? ఆ మాట చదివాడా? యోబు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. కట్టుకున్న భార్య ఏమండి? అప్పుడు ఎవరు అర్థం చేసుకుంటే అర్థం చేసుకోవాలి, చివరికి ఎవరు అర్థం చేసుకోవాలి? అతని భార్య వచ్చి 2వ వచనం రానా? 9వ వచనం. యోబు 2:9 చదువురా. అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థను వదలకుయుందువా? యథార్థతను వదలకుయుందువా? దేవుని దూషించి మరణము కమ్మరణము. సాధారణంగా స్త్రీకి పిల్లరా అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమన్నా ఉందండి? ఏంటి? మాంగళ్యం. అదే లేకపోతే ఏ స్త్రీ అన్నాక బతకగలదా అంటే బతకలేదు. ఎందుకంటే స్త్రీ తన జీవితంలో తన తల్లిదండ్రులతో తను ఉండేది జస్ట్ 20 years అవుట్ ఆఫ్ 25. లేదా కొంతమంది పిల్లలు లేట్ అవుతాయి కాబట్టి కాదుకూడదు అనుకుంటే 30+ ఎక్కడైనా ఉన్నదంటే ఎక్కడో 60 ఇద్దరు ఉంటారు. 30 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు అవ్వలేని వాళ్ళు ఎక్కడో 1-2 ఉంటారు. 90% తల్లిదండ్రులు 30 లోపే పిల్లలకి ఏం చేద్దాం అనుకుంటారు? అంటే తల్లిదండ్రులు పిల్లల జీవితంలో
ఇయర్స్. 70 ఇయర్స్ మాత్రం ఎవరిది చెప్పండి పిల్లలా? 70 ఇయర్స్ మాత్రం ఎవరిది? భార్య జీవితంలో భర్త ఎంటర్ అవుతాడు. భర్త జీవితం అంటే తల్లిదండ్రుల బంధం కన్నా స్ట్రాంగ్ బంధం ఏంటంటే భార్య భర్తల బంధం. అందుకే దేవుడని యెహోవా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని సాటైన సహాయంగా అవను సృష్టించాడు. మొదట వివాహ బంధం, తర్వాతే తల్లిదండ్రుల బంధం. ఫస్ట్ వివాహ బంధం, ఫస్ట్ భార్యాభర్తల బంధం. అందుకే బైబిల్లో ఉంది హెబ్రీయుల పత్రికలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఈరోజు ఆ భార్యాభర్తల బంధం ఎలా ఉందంటే ఈయన కొంచెం ఎడమొహం పెట్టాడంట, ఎందుకు చేసుకుని ఇలాంటివన్నీ అంటారు. ఇవి అనవసరంగా వచ్చారు ఆ జీవితంలో కంట. కొంచెం ఈవిడి ఎడమొహం పెట్టినప్పుడు ఇంక ఈయన గారు సప్తగా ఏమంటే సుప్రభాతం పాడతారు. అనవసరంగా దీన్ని చేసుకున్నాడు రా బాబు అంట. మళ్ళీ ఎలా అనుకోవడం మామూలే, మళ్ళా అన్నం తిన్నావా అన్నం మామూలే, తిట్టుకోవడం మామూలే, కలుసుకోవడం మామూలే. ఇంకో విషయం చెప్పమంటారా? ఒక సర్వే టీము ఒక సర్వే పెట్టారంట. ఈ ప్రపంచంలోనంట అత్యంతంగా పుట్టుకుని వెంటనే కలిసిపోయే బంధం ఏదైనా ఉందంటే చెప్పాలి, తల్లిదండ్రుల బంధం కాదు, బిడ్డల బంధం కాదు. అప్పటికప్పుడే టామికల్లో ముడేసుకుంటారు. అప్పటికప్పుడే సరే బడి. అందుకే ఏ గొడవల్లో కన్నా వెళ్ళొచ్చేమో కానీ అస్సలు వెళ్ళామంటే మొత్తం అరగుంట అయిపోతుంది. అది పుల్లుగుడ్డు కాస్త పుల్లుగుడ్డు అవ్వదు. అప్పుడు దాకా పిల్లరా ఈ మధ్యలో ఉన్న మీడియేటర్ అప్పుడు దాకా భర్త వైపు మాట్లాడతాడు. ఎప్పుడైతే వాళ్ళందరూ ఒకటైపోతారో ఇప్పుడు ఈ మీడియేటర్కి గుండెలు అయిపోతారు. కాబట్టి ఎవరు గొడవలో కన్నా వెళ్ళొచ్చేమో కానీ భార్య భర్తల గొడవలోకి వెళ్ళకూడదు. హల్లెలూయా. ఇక్కడ యోబుకి అలాంటి భార్యే, కానీ శ్రమలు వచ్చినప్పుడు ఏమంటానమ్మా యోబుని, నీవు ఇంకనూ అదిగో నీ యథార్థతను విడిచిపెట్టవా? ఏం చేసినది యథార్థత? కట్టుకున్నా, మరి నిన్ను కట్టుకున్న తర్వాత నా జీవితం నాశనం అయిపోయింది. నిన్ను కట్టుకున్న తర్వాత నా కడుపును పుట్టిన 10 మంది పిల్లలు చచ్చిపోయారు. నీ దేవుడు ఏం చేశాడు? కొన్ని సందర్భాల్లో సైతాన్ని ఎవరిని కూడా వాడుకుంటాడు తెలుసామ్మా? భార్యలను వాడుకుంటాడు, భర్తలను వాడుకుంటాడు. ఎందుకు? నీ ప్రార్థన జీవితం మీద దాడి చెయ్యాలంటే ఒక్కోసారి సైతాన్ని భర్తలో వదిలేస్తాడు. అత్తమాను ప్రార్థన. అప్పుడు దాకా ప్రార్థన అంటే హై లెవెల్ మీటించే ఈయనే ఎందుకు వచ్చిందా ప్రార్థన? ఏం చేయండి దేవుడు మనకి? వదిలే మన ప్రార్థన మానేయండి. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడని కొంతమంది ఏం తెలియదు. సరే మాకు ఎప్పుడు వస్తావని ఆ మాట ఎప్పుడు అంటావని చూస్తున్నాను అని నువ్వు జంప్ అయిపోయావు. నీకు ఇల్లు నరకానికి అంబేసిడగా మారిపోతుంది. ఎవయో అసలు ప్రార్థన మానితేనే తిట్టేవాడివు కదా. ఈ రోజు ప్రార్థన మానే, చర్చ మానే, వాక్యం మానే అంటున్నామంటే నీకేదో బోధం పట్టింది. రోజు అర్జెంటుగా నీ కోసం నేను కూర్చోలే చెప్పాలి, ప్రార్థనలో కూర్చోవాలి. అప్పుడు దాకా ప్రార్థన మానంటే తిట్టేసే భర్త ఉన్నప్పుడు ఇప్పుడు భార్య ప్రార్థన మానే, చర్చ మానే, వెళ్ళొద్దు అంటుందంటే ఇప్పుడు భర్త ఏమన్నా పోయి నీకేదో మోహిని వాయించింది, నీకేదో పిశాచం పెట్టిన పోయి నీకోసం నేను కూర్చోలే, ఉపవాస ప్రాంతంలో కూర్చోవాలని అనాలి. కానీ కొన్ని కుటుంబాలు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఒకటి అయిపోతారు. ఎవరెల్లో అందియా జోడి అన్నమాట. నీ భర్తతో నువ్వు దేంట్లో జోడీ కట్టొచ్చేమో కానీ సైతానికి సంబంధించిన విషయాలు ఏం చేయకూడదమ్మా, జోడీ కట్టకూడదు. ఇక్కడ యోబు భార్య యోబు అంటే ఎవయ్యా ఎందుకు వచ్చిందా యథార్థత? దేవుడు దూషించి చచ్చిపో అంటే దానికి యోబిస్తున్న సమాధానం ఏంటమ్మా? అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. ఏమంటే కట్టుకున్న పని కనీసం మూర్ఖురాలు అంటాడా? ఈరోజు మనం ఏం చేస్తాం? రోడ్డు వచ్చి మూర్ఖుడు తినేస్తాం. చెప్పండి చెప్పండి అమ్మా.
ఒక్క మాట మన భార్య కనుక ఒక్క మాట హైట్ చేసి ఏ డోర్లు ఎత్తుంది కొట్టినట్టు నాలుగు. కొంతమంది రౌండ్ వేసేస్తారు, కొంతమంది కొట్టి మాట్లాడతారు, కొంతమంది కొట్టేసేస్తారు, ఏం చేస్తారు, కొంతమంది అర్థమైన శైలి పెడతారు. మీకు విషయం చెప్పరా, భార్య నీలో సగభాగం. ఆ విషయం తెలుసుకునే ఏ వ్యక్తి భార్య మీద శైలి అవ్వడం, అది తెలుసుకుంటే నీ భర్త విలువ నీకు తెలుస్తుంది. అది తెలుసుకుంటే నీ భార్య విలువ నీకు తెలుస్తుంది. చాలా మంది నేను మొగోడినే అంటారు. అసలు మొగోడు ఎవరి నుంచి వచ్చాడమ్మా? తల్లి లేకపోతే చెప్పాలి, మన అమ్మ లేకపోతే ఎక్కడి నుంచి వచ్చాడు మొగోడు? దేవుడు సృష్టించిన ఫస్ట్ వ్యక్తి మొగోడే. కానీ ఏ మొగోడైనా ఆడపిల్ల అయినా ఎవరి దగ్గర నుంచి వచ్చారు? స్త్రీ లేకపోతే పురుషుడు ఎక్కడోడు. ఆ విషయం తెలుసుకున్న ఏ మొగోడు కూడా ఎవరి మీద తిరగబడ్డో, చాలా మంది ఆడపిల్లల మీద తిరగబడిపోతారు. అది చాలా తప్పు. గమనించండి పెట్టారు. ఇక్కడ భర్త అంటున్నాడు, మూర్ఖురాలు వలె ప్రవర్తింపకో. పేర్లు పిలిచిన దేవుడా, లక్షలు లక్షలు వచ్చేద్దనే దేవుడా, అంతమాడు బ్యాంకులో అకౌంట్ మెసేజ్లు పడిపోతున్నా దేవుడా, ఫోన్ పేరు వద్దనే దేవుడా. జీరో అయితే దేవుడు కాదా? రాణి రెండు దాకా బిర్యానీ తిన్నాం, ఇప్పుడు ఉప్పు కారం తిన్నాం, రేపు పొద్దున సంతానం తిన్నాం, ఎల్లుండా చెప్పండి కొట్లాడి అవుతుంది. దీంట్లో తగ్గి కోది నీలో ఉన్న ఖచ్చితత్వం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? బిర్యానీ పెట్టినప్పుడేమో యేసయ్య నీ ప్రేమ నా సొంతము, నాలో నా కలిగిన స్తుతి కీర్తన అంటాం. ఎప్పుడు బిర్యానీ పెట్టినప్పుడు కొంచెం బిర్యానీ పక్కకెళ్ళి పులిహార వచ్చినాక, ఎందుకయ్యా యేసయ్యా నాకింత బాధ అంటాం. పులిహార నుండి ఆవకాయ అన్నానికి వచ్చిన తర్వాత ఎందుకు ఇంకా ఆవకాయ నుండి అప్పుడే వెంటనే పెరిగాను. అది ఏమన్నా వస్తుంది? ఉప్పు కారం అన్నం. తెలుసా తిన్నారు ఉప్పు కారం అన్నం? చికెన్ బిర్యానీ కూడా ఎందుకో పనిచేయదు. ఉప్పు కారం వేసుకుని కొద్దిగా నూనె వేసుకుని కొంచెం ఉల్లిపాయ తగిలిస్తే బిర్యానీ ఎందుకు ఇంటికి ట్రై చేస్తాలో అనుభవాలు. నీకు అనుభవం అంతే. నీకు అనుభవం ఉంది అంటే, నేను దేవుడు అనుభవం కూడా నడిపిస్తున్నాడంటే, ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళందరినీ రేపొద్దున ఆయన పాదాల దగ్గర తీసుకొచ్చే ఒక బలమైన ఆయుధంగా దేవుడు నేను తయారు చేయడానికి నేను చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దంగా స్తోత్రం చెల్లిద్దామా? చాలా సార్లు మీకు చెప్పాను, ఒక శిల్పకారట 2 బండరాయిలు తీసుకున్నాడు. ఒక బండరాయిని ఈ శిల్పమును చెక్కుతాం కదా అని ఆ శిల్పము మధ్యలో ఉంది. ఈ శిల్పరాయి ఈ శిల్పం చెక్కే ఆ శిల్పకారికి మధ్యలో ఆ బండరాయిలో ఏం చూస్తున్నాడంట చెప్పాలి? ఒక శిల్పాన్ని చూస్తున్నాడు. ఆ శిల్పాన్ని చూస్తూ తల దగ్గర నుండి అరిపాదాల వరకు చెక్కడం మొదలెట్టాడంట. ముందు తల దగ్గర ఒక సుత్తించుకుని ఒక సేన, ఏమంటే సేన అని అంటారు, సేన ఇచ్చుకుని సుత్తించుకుని కొనడం మొదలెట్టాడంట. అది అంటానండి బాబు అనగాడు. దెబ్బ తగిలినట్టుందని చెప్పి ఈసారి కింద నుంచి చెక్కడం మొదలెట్టాడంట. కింద సీఏసి కింద మళ్ళా దెబ్బేసినా కూడా బాబోయ్ అంటాడు. ఇలా కాదు, మధ్య నుంచి చెప్తాం కదా అని మధ్య బాబోయ్ అంటాడు. ఎక్కడ దెబ్బేసినా కూడా బాబోయ్ అంటుందండి. ఈ సౌండ్ భరించలేకపోతున్నాడు రా బాబు అని దాన్ని పక్కనే అటు ముగించలేదు, ఇటు ఆపలేదు, మధ్యలో వదిలేసాడు. ఈ పక్కన ఇంకో రాయి తీసుకున్నాడంట, దాన్ని సెక్కడం మొదలెట్టాడు. విషయం ఏంటంటే దానికి లేకపోతుంది, కానీ ఆయన ఎప్పుడైనా ఎందులో దాచుకుంది? తన మనసులో దాచుకుంది. చెక్కని నా మీద సుత్తి దెబ్బ పడుతుంది, నా మీద సేన దెబ్బ పడుతుంది. ఈ దెబ్బ నా మీద పడుతుందంటే రేపొద్దున నాకేదో దేవుడు మేలు దాచి ఉంచాడు, ఏదో ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు. ఈ రోజు నేను నిందలు పడుతున్నాను, ఈ రోజు నేను అవమానం పడుతున్నాను, ఈ రోజు నేను శోధించబడుతున్నాను, ఈ రోజు నేను వెలువేయబడుతున్నాను, ఈ రోజు అందరూ నా మొక్క మీద చెయ్యి పెట్టి పెడుతున్నారంటే ఒక రోజు నాకు రాబోతుంది. నన్ను దేవుడు ఎత్తైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు, ఎత్తైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు, ఎత్తైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు అని ఈ బండరాయి
దాని లోపల దాని బాధను దిగొట్టుకుని ఎవరికి చెప్పకుండా లోపల ఎడుగుతున్నాడు. మొత్తానికి శిల్పకారి మనసులో మదిలో ఉన్న శిల్పము రెండో బండరాయిలో తయారైపోయింది. వ్యర్థాలన్నీ పోయినాయి, వ్యర్థమంతా పోయింది. చక్కని రంగులన్నీ అలాగా రోడ్డు పక్కన పెట్టాడట. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ఆ శిల్పాన్ని చూసి వెంటనే కారు ఆపేసి దాన్ని పెంచుకోరన్నమాట. ఆ పెంచుకారులోకి ఇలా తీసుకుని ఇలా జాగ్రత్తగా తీసుకుని ఎక్కడ కింద పడితే పగిలిపోతాదేమోనని తీసుకుని ఏసీ కారులో పెట్టాడట. తీసుకెళ్ళి అలాగా తన బెడ్రూమ్ లో తన కళ్ళ ముందు పెట్టుకుని ప్రతిరోజు నీడ పట్టిన వచ్చాడు. శబ్దంగా దేవుడు స్తోత్రం చెల్లిద్దామా? ఇప్పుడు చెప్పండి, అప్పుడు దాకా ఎండలో ఉంచింది ఏ అనుభవం కోసం? ఏసీ అనుభవం కోసం. ఇప్పుడు ముందే ఏసీలో ఎట్టేసాడు అనుకోండి, ఎండలో ఉండడం అలవాటు ఉందా? కొంతమంది చూడండి ఏసీ అలవాటు ఎక్కడ ఉండలేరమ్మా, ఎండలో కాదు బయట కూడా. అది బాబాయ్ ఏసీ అసలే మొదటి మాస్టర్ కాలేదు. వీళ్ళకి ఏమవాడైపోయింది బాడీకి, వీళ్ళకి అసలు ఏ ప్యానం కింద కూర్చున్నా కూడా అభివృద్ధి అంటారు. అంటే ఏంటంతో ఏ బ్యాచ్? ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కొంతమందిని మండు ఎండలో పెడతాడు. మామూలు ఎండగా డైరెక్ట్ గా ఎండ నిలెత్తు తగులుతాడు. అలాంటి వాళ్ళకి చిన్న ఫ్యాన్ అంటాడు. ఇప్పుడు వీళ్ళ ఫ్యాన్ ఎలా ఉంటుంది? అమ్మా యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఈ ఫ్యాన్ పెట్టండి అబ్బా ఎంత గొప్ప దేవుడు అన్న వాళ్ళకి తీసుకొచ్చి ఏ ఫ్యాన్ ఆడతాడో ఈ ఫ్యాన్ ఆడతాడు. అబ్బా యేసయ్యా నిజంగా గొప్పడు అయ్యా అన్నప్పుడు ఈ ఫ్యాన్ తీసేసి ఈ ఫ్యాన్ ఆడతాడు. నిజంగా యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా అని ఇలా పాట వేసుకుంటాం. ఈ పాట వేసుకున్న తర్వాత ఈ ఫ్యాన్ కూడా తీసేస్తాను సార్. సరేనా? నీ పని ఎక్కడ కాదు రా, ఒక రూమ్ తీసుకెళ్తాను నిన్న తీసుకెళ్ళి చుట్టూ గోడ కట్టేసి పైన సీలింగ్ చేసేసి పక్కన కూడా తగిలిస్తాడు బాక్స్. ఏంటో బాక్స్? ఏసీ. నీకన్నా డాడీ అనుభవించి నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, ప్రేమించినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా, పరలోక రాజ్యములో చోటించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, నీ ప్రేమ నాపై కురిపించినందుకు వేలాది వందనాలయ్యా, నీ జాలి నాపై చూపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. అప్పుడు వస్తుంది ఈ పాట ఎక్కడ? ఫ్యాన్ వచ్చినప్పుడు ఏమనాలి? యేసయ్యా నువ్వు గొప్పడు అయ్యా అనాలి. చిన్న ఫ్యాన్ వచ్చినప్పుడు, పెద్ద ఫ్యాన్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఇంకా గొప్పడు అనాలి. ఈ ఫ్యాన్ వచ్చినప్పుడు నువ్వు చాలా గొప్పడు. అప్పుడే ఏమవుతుంది? ఏంటో ఆడి మర్చిపోతుంది, చక్కగా స్లిప్పర్ వేసుకున్నాడు, నాకెందుకు వచ్చింది జీవితం? ఈ ఫ్యాన్ ఉన్నావు, ఈ ఫ్యాన్ వెళ్ళిపోతుంది, ఏమవుతుంది? ఒక అట్టే ఉంటే ఎవరన్నా అట్టే ఏది అనే వెనక పుస్తకం, ఈ ఫ్యాన్ అదే 5,000 పుస్తకం, 5 వాడు ఫ్యాన్ తీసేస్తాడు. ఏమడతాడు? యేసయ్యా వందనాలయ్యా. ఎందుకు? కొంతమంది బ్యాచ్ ఏంటంటే ఆ
ఆడి పడిపోంది, ఆడి పడిపోంది. నీగాడు గొడవెందుకు? ఎంత పిండికి ఆడు పడ్డ కష్టాలు నీకు తెలుసా? ఆడు పడ్డ నిద్రలు నీకు తెలుసా? ఎలాంటి పోరాడాలు కూడా ఆడు వెళ్ళాడు నీకు తెలుసా? మనకి తెలియదు. మనకంటే పై స్వింగ్లే, పై మాటలే మనం చూస్తాం. అబ్బా చూడు మనిషే ఒకలా ఉన్నాడు, ఏం బాధ నీకేం తెలుసు? వాళ్ళు ఎలాంటి బాధలు ఉండేలో నీకు తెలుసా? ఎవరికి తెలుసు? ఆయన తెలుసు. కాబట్టి ఈ రోజు ఒక లెవెల్ ఇచ్చాడు ఆయన. ఒకప్పుడు తినడానికి కూడా మెతుకులు. మీకు తెలుసా సతీష్ కుమార్ గారు కలవరి సతీష్ కుమార్ గారు సాక్షి తెలుసా? అదే హైదరాబాద్ లో ఒకప్పుడు ఒక 20-25 సంవత్సరాల క్రితం ఆవకాయ పచ్చడి తినేవారంట. అదే ఇప్పటికీ కూడా ఆయన కృతజ్ఞతగా ప్రతిరోజు ఆయన డైనింగ్ టేబుల్ మీద ఆయన ఎంత అద్భుతమైన వంటలున్నా ఫస్ట్ ఆయన ఏం వేసుకుంటారు తెలుసా? ఆవకాయ పచ్చడి ముందు వేసుకుని ఒక ముద్ద తిన్నా తర్వాతే మిగతా వెరైటీలు నచ్చారు. ఎందుకని? తన మొదటి స్థితిలో ఏం చేయట్లేదు. మనం ఈ రోజు ఈ ప్యాన్ తీసి చేసి చేయడంతో తెలుసుగా రాజా ప్యానా అబ్బే ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఎప్పుడు ఫ్యాన్స్ చూడలేదు. ఇప్పుడు దేవుడు ఏసీలోకి ఎలకను పంపిస్తాడు. ఎలకలు ఏం చేస్తుంది? మొత్తం కొరికేస్తాడు. అప్పుడు ఫ్యానే కాదు ఇసుగా వస్తుంది. ఎలక కావాలా పోవాలా? గమనించండి, దేవుడు ఇచ్చిన మాట నిలబెట్టము కాదు. ఈ డిసెంబర్ నెలలో ప్రభు నీతో ప్రొఫెటికల్ గా మాట్లాడిన మాట, ఆయన ఏదైతే జనవరి నెలలో నీతో మాట్లాడాడో ఆ మాట ఈ డిసెంబర్ నెలలో దేవుడు చేయను గాక. 100% నీ జీవితంలో ఫలింపు అవును గాక. అద్భుతమైన సాక్షులు జనవరి నెల 1వ తారీఖున మనం చెప్పబడుదురు గాక. అట్టి కార్యాలు దేవుడు మీ జీవితంలో నెరవేర్చును గాక. అబ్రహాముకి ఇచ్చిన దేవుడు, అబ్రహాముకి ఇచ్చిన మాట నెరవేరింది. ఇస్సాకుకి ఇచ్చిన మాట నెరవేరింది. యాకోబుకి ఇచ్చిన మాట నెరవేరింది. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఈరోజు అందరికి ఇచ్చిన మాట నెరవేర్చాడు. నీకు ఇచ్చిన మాటను కూడా దేవుడు ఏం చేయబోతున్నాడమ్మా? నెరవేర్చబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ నమ్మకము కనికరము కలిగిన